కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్ సుమలతను తొలగించారు వీసీ 48 కాలేజీలకు అటానమస్ హోదా ఇవ్వడంపై సిఐడి విచారణకు హైకోర్టు ఆదేశించింది. సుమలత స్థానంలో కాకినాడ జేఎన్టీయూ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా రవీంద్రనాథ్ బాబుని నియమించారు. కొద్ది రోజుల క్రితం కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్ సుమలతపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. అర్హత లేని 48 ఇంజనీరింగ్ కళాశాలలకు అటానమస్ హోదా కల్పించడంపై మండిపడింది. సుమలతపై సిఐడి విచారణకు న్యాయస్థానం ఆదేశించింది. ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ హేమచంద్ర రెడ్డి, కాకినాడ జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాదరాజు అండదండలతో ఈ వ్యవహారం నడిచినట్లు అధికారులు గుర్తించారు. అర్హత లేని కాలేజీలు, ప్రమాణాలు పాటించని కాలేజీలకు ఇష్టం వచ్చినట్టు అటానమస్ హోదా కల్పించారని ఆరోపణలొచ్చాయి. తనిఖీ చేయకుండానే ప్రైవేట్ కాలేజీలకి డీమ్డ్ హోదా ఇచ్చారు. ఇలా చేసినందుకు కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. కనీస ప్రమాణాలు పాటించని కాలేజీల నుంచి కోట్ల రూపాయలు తీసుకుని ఎన్ఓసీ ఇచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారనే ఆరోపణలున్నాయి. యూనివర్సిటీ హోదా ఉండాలంటే వసతులు, మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ, ల్యాబ్లు ఉండాలనే విషయాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. తమకు నచ్చిన వారికి రిజిస్ట్రార్ సుమలత అడ్డదారిలో అనుమతులు ఇచ్చేశారు. ఎన్నికలకు ముందు ఈ మొత్తం ప్రక్రియ హడావిడిగా పూర్తయింది. నిబంధనలకు విరుద్ధంగా 48 ఇంజనీరింగ్ కళాశాలలకు అటానమస్ హోదా కల్పించారంటూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే రిజిస్ట్రార్కు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రిజిస్ట్రార్పై సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సుమలతపై సిఐడి విచారణ జరపాలని ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధీర్. సంతోష్, కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్ సుమలతను ఆ స్థానం నుంచి తొలగిస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నారు మురళీకృష్ణ. దానికి సంబంధించి ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గా రవీంద్రనాథ్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఈ ఎపిసోడ్ కు సంబంధించి 48 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు అటానమస్ హోదా ఇవ్వడంపై దానికి సంబంధించి కాలేజీలు నియమ నిబంధనలు పాటించలేదు, కనీసం ప్రమాణాలు లేకపోయినా, చెకింగ్ చేయకపోయినా పూర్తి స్థాయిలో వాటికి అటానమస్ హోదా ఎలా ఇస్తారని కూడా హైకోర్టుని ఆశ్రయించారు. దానికి సంబంధించి హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. రిజిస్ట్రార్ కు హైకోర్టుకు హాజరు కావాలి, దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని క్లారిటీ ఇచ్చింది. ఆ విషయంలో రిజిస్ట్రార్ స్పందించకపోవడంతో దీనికి సంబంధించి ఒక సిఐడి విచారణ జరగాలి. సిఐడి విచారణ జరిగించి ఆ కాలేజీలకు అటానమస్ హోదా ఎలా ఇచ్చారు, ఏంటి, ఆ కాలేజీలో ఎటువంటి ప్రమాణాలు ఉన్నాయని పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని కూడా ఆదేశించింది. దీనికి తగ్గట్లుగానే రిజిస్ట్రార్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మొదట హైకోర్టు ఆదేశించినప్పటికీ ఆ తర్వాత మరి వేరే ఒక బెంచ్ కి వెళ్లడంతో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కి సంబంధించి హోల్డ్ లో పెట్టిన సిచ్యువేషన్ మొత్తం ఈ ఎపిసోడ్